सभी को नमस्कार। आज हम कारक पार्ट 2 के बारे में कुछ जानकारी प्राप्त करेंगे। मैंने पिछले कक्षा में बताया कारक माने क्या है। कारक माने एक संज्ञा का या सर्वनाम का रूपांतर है, जिस रूपांतर से हमें विशेष वाक्य में उस शब्द से अन्य शब्दों से या क्रिया से संबंध हमें जाना जाता है, वो है कारक है। కారకం అంటే అది ఒక నామవాచకం యొక్క రూపాంతరము అని మనం గుర్తుంచుకోవాలి. ముందు నుంచి మీకు ఏం చెప్తున్నానంటే కారకము అనేది ఒక రూపాంతరము. దేని యొక్క రూపాంతరము? నామవాచకము యొక్క రూపాంతరము. నామవాచకం అంటే సర్వనామం కూడా మన మైండ్లోకి రావాలి. నామవాచకం ఈజ్ నథింగ్ బట్ సర్వనామం కూడా చెప్పాను. అయితే ఈ నామవాచకం యొక్క రూపాంతరము లేదా సర్వనామం యొక్క రూపాంతరం వలన మనకి ఆ శబ్దానికి మరియు వాక్యంలో మిగిలిన శబ్దాలకి లేదా క్రియతో ఉండే సంబంధాన్ని కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. దేని ద్వారా? కారక ద్వారా. అందుకని చెప్పేసి కారకము అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కారకం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ కారకాలు ముఖ్యంగా ఎన్ని ఉన్నాయంటే ఈ కారకాలు 8 ప్రకారం 8 రకాలు. ఎన్నండి? 8 రకాలు. ఒకటి కర్త కారక్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కర్త కారక్ ఏంటండి? కర్త కారక్. కర్త కారక్ ప్రత్యయం ఏంటంటే నే. చూడండి, కారకం అనగానే మనం కారకంతో పాటు యుగ్మ శబ్దం లాగా ప్రత్యయ్ అనే పదం వచ్చేస్తుంది ఆటోమేటిక్. కారక ప్రత్యయాలు అంటాం. అంటే అర్థమే చెప్పండి. ప్రత్యయం అంటే తర్వాత ఉండేవి, ఉపసర్గ అంటే ముందు ఉండేవి, ప్రత్యయం అంటే తర్వాత ఉండేవి. ఈ కారకాలు కూడా ఏంటంటే నామవాచకము లేదా సర్వనామం తర్వాత ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి ప్రత్యయం అంటే. అయితే మొట్టమొదట కర్తాకారక్ అనేది నే ప్రత్యయము. పేరు కర్తాకారకు, దాంట్లో వాడే ప్రత్యయం పేరు నే. అయితే ఈ నే అనేది గుర్తుంచుకోండి నిరర్ధక ప్రత్యయము. దీనికంటూ ప్రత్యేకమైన అర్థం లేదు. నిరర్ధకము ఏంటంటే నిరర్ధకము. ఇది ఎప్పుడు వాడతామంటే కేవలం క్రియ సకర్మకమైతే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాలాల్లో వాడతాం. సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ ఈ భూతకాలాల్లో మాత్రమే ఈ నే ప్రత్యయం అని మనకు వస్తుంటుంది. మిగతా సందర్భాల్లో ఎక్కడా కూడా నే ప్రత్యయం అనేది రాదు. కేవలం భూతకాలంలో క్రియ సకర్మకమైతే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాల వాక్యాల్లో మాత్రమే నే ప్రత్యయం వాడతాం. మిగిలిన సందర్భాల్లో రాదు. అయితే మిగిలిన సందర్భాల్లో రాదంటే మరి మిగిలిన సందర్భాల్లో మనకి నే ప్రత్యయం లేదంటే కర్తాకారకం లేదా అంటే కర్తాకారకం ఉంటుంది. ఎలాగుంటుంది? ప్రత్యయరహితంగా, శూన్య ప్రత్యయంగా. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ వర్తమాన కాలం తీసుకోండి. రామ్ ఫల్ ఖాతా హై. ఇందులో రామ్ అనేది కర్త. కర్త అంటే పని చేసేవాడిని కర్త అంటాం. సో ఫలం అంటే కర్మ, ఖాతా అంటే క్రియ. రామ్ ఫల్ ఖాతా అంటే ఇందులో కర్తాకారక ఏదవుతుంది చెప్పండి? రామ్. ఎలాగుంది అది? ప్రత్యయం లేదు కానీ అప్రత్యయ రూపంలో, శూన్య రూపంలో, అక్కడ ప్రత్యయ రూపంలో ఉంది. సో అక్కడ కర్తాకారక ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. ఏ విధంగా ఉంది? శూన్య రూపంలో. అంటే ఏదైతే మనం కర్తాకారకలో నే ప్రత్యయం అయితే చూసామో ఆ నే ప్రత్యయం అనేది మనకు డైరెక్ట్గా కనిపించదు ఇటువంటి సందర్భాల్లో. అది ఎప్పుడు కనిపిస్తుంది? క్రియ సకర్మకం అవ్వాలి, సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ వర్తమాన భూతకాలాల్లో మాత్రమే నే ప్రత్యయం అనేది కనిపిస్తుంది. మిగిలిన సందర్భాల్లో ఎక్కడ కూడా నే ప్రత్యయం అనేది కనిపించదు. అలాగే నే ప్రత్యయం లేదంటే కర్తాకారకం లేనట్ట? కర్తాకారకం అనేది ఉన్నట్టే. నే ఉన్నా సరే అది నిరర్ధకము, దానికి అర్థం అంటూ లేదు. నే ఉన్నా సరే నేర్చేప్పుడు నిరర్ధకము అంటే ఇక్కడ రామ్ అంటే వర్తమాన కాల వాక్యాల్లో కానీ
భవిష్యత్తు కాల వాక్యాల్లో కానీ అకర్మక క్రియలైనటువంటి భూతకాల వాక్యాల్లో కానీ కర్త ఉంటే కర్త కారక ఉన్నట్టే లెక్క. అప్పుడు ఎలా ఉన్నట్టు లెక్క? శూన్యంగా, విభక్తి రహితంగా ఉన్నట్టు లెక్క. సో ఇది కర్త కారక. అలాగే తెలుగులో డు, ము, ఊలు వీటికి అర్థాలు అంటే ప్రత్యేకంగా లేవు. డు రాముడు, సూర్యుడు, భాస్కరుడు ఎన్ని పెట్టుకున్నా డు వచ్చింది చూసారు కదండి, పేరుతో పాటు వచ్చేస్తుంది. డు ము వచ్చిన లు వచ్చిన ఎలా వచ్చేస్తున్నాయి అంటే నామవాచకంతో ఇంటర్నల్గా కలిసిపోతున్నాయి. అలాగే హిందీలో కూడా నేనేది కేవలం భూతకాలంలో సామాన్య ఆసన్న పూర్ణ సన్నిగ్ధ భూతకాలంలో మాత్రం ఉంటుంది, మరి ఇంకెప్పుడు కూడా ఉండదు. అలాగే లేదని చెప్పేసి కర్తాకారకు లేదంటామా? కర్తాకారకు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? విభక్తి రహితంగా కానీ లేదా శూన్య విభక్తి రూపంలో కానీ ఉండడం అనేది జరుగుతుంది. అది కర్తాకారక. రెండోది కర్మకారక. కర్మకారక అనేది కో, తెలుగులో నీ అంటాం, తెలుసు కదా మీకు. అది కర్మకారక మనం తెలుసుకునేటప్పుడు ముందు కర్మ అంటే మనం తెలుసుకోవాలి. కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని పొందేది. ఒక వాక్యంలో ఉంటుంది. సకర్మక వాక్యాలు. సకర్మక వాక్యాలు అంటే సా ప్లస్ కర్మ అంటే కర్మ ఉండే వాక్యాలు. అకర్మక వాక్యాలు అంటే ఆ ప్లస్ కర్మ అంటే లేని వాక్యాలు. ఏటి లేని వాక్యాలు? కర్మ లేని వాక్యాలు. అయితే ఏవైతే సకర్మక వాక్యాలలో కర్మ ప్రక్కని కో పెడితే దాన్ని ఏమంటాం చెప్పండి? కర్మకారక. కర్మ అంటే ఫలితాన్ని అనుభవించేది. కర్మకారక అంటే కర్మ పక్కన పెట్టే ప్రత్యయము. కో అనేది ప్రత్యయము. కో అంటే అర్థం చెప్పండి, తెలుగులో నీ అంటాం. అయితే ఇక్కడ ఎందుకంటే కర్మ గురించి తెలుసుకోవాలంటున్నాను, కర్మను ముఖ్యంగా మనకి 2 రకాలండి. ముఖ్య కర్మ, గౌణ కర్మ. కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి? ముఖ్య కర్మ, గౌణ కర్మ. ముఖ్య కర్మ అంటే గుర్తుంచుకోండి, నిర్జీవాలు. నిర్జీవాలు అంటే ప్రాణం లేనివి. నిర్జీవాలు అంటే అర్థం చెప్పండి? ప్రాణం లేని వస్తువులు. వాటిని మనం నామవాచకాలు అవుతాయి. కర్మ అంటే నామవాచకమే, గుర్తుంచుకోండి. అవి ఏమవ్వాలి? నిర్జీవాలు అయితే ముఖ్య కర్మ. గౌణ కర్మ అంటే ప్రాణం కలవి, ప్రాణధారి అంటే మనుషులు, జంతువులు, ఇటువంటివి. అయితే మనం ఏదైతే ఈ కో ప్రత్యయాన్ని మనం ఏదైతే తీసుకున్నామో ఈ కో ప్రత్యయం కూడా మనం నే ప్రత్యయం లాగే 2 రకాలుగా వస్తుంది. ఎలాగొస్తుంది? ప్రత్యయ సహితంగా, ప్రత్యయ రహితంగా. సహితంగా అంటే కో వస్తుంది, రహితం అంటే లేకుండా ఉంటుంది. అది దేనితో పాటు వస్తుంది, దేనితో పాటు రాదు అంటే ముఖ్య కర్మలతో పాటు రాదు, గుర్తుంచుకోండి. ముఖ్య కర్మలతో పాటు కో అనే ప్రత్యయం అనేది రాదు. ముఖ్య కర్మ అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రాణము లేనివి. ఏదైతే జీవకోటిలో లేనటువంటి ఉన్నాయో, ప్రాణం లేనటువంటి ఉన్నాయో ఆ వస్తువులతో పాటు కో అనే ప్రత్యయం అనేది రాదు. ఓకేనా? మరి గౌణ కర్మ అంటే అర్థం ఏం చెప్పాను? ప్రాణధారి అంటే ప్రాణము కలిగి, వాటితో పాటు మనకు కో అనే ప్రత్యయం అనేది వస్తుంది. అందుకే ఏమొచ్చిందంటే రవిని ఫల్కాయ అన్నాడు. చూసారు? ఇక్కడ నే అంటే కర్తకారక వాడాడు, కానీ కర్మ ఉంది. ఎందుకంటే నే వాడేటువంటి అర్థం ఏంటి? సకర్మకమే కదా. కాయ అంటే తినడం. రవినే ఫల్కాయ, కానీ ఫల పక్కన కో పెట్టామేంటి? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఫలం అనేది అప్రాణివాచకం, ప్రాణివాచకం కాదు. ప్రాణివాచకాలకైతేనే కో పెడతాం, అప్రాణివాచకాలకి కో పెట్టాం. అలాగే సీత రోటీ ఖాతీ హై. రోటీ కో అనలేదు, చూశారు కదా? రోటీ కో అనలేదు. ఎందుకు ఇక్కడ అనలేదు? రోటీ అనేది అప్రాణివాచకం, ప్రాణం లేనిది. వీటినే ముఖ్య కర్మలు అంటారు. ఏదంటారు చెప్పండి? ముఖ్య కర్మలు. ముఖ్య కర్మలు అంటే ప్రాణము లేనివి. ప్రాణము లేనటువంటి వాటి ప్రక్కన కో ప్రత్యయం రాదు, అయినప్పటికీ కర్మకారక ఉన్నట్టే. రొట్టిని అని అర్థం మనం అర్థం చేసుకోవాలి. అప్రత్యయరహితంగా, శూన్యంగా ఉంది. ఏ విధంగా అయితే కర్తకారక నేనేది శూన్యంగా ఉంటుందో కర్మకారక కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడు? ముఖ్య కర్మల ప్రకారం.
ఏవైతే జీవధారి ఏదైతే ప్రాణివాచకాలు ఉన్నాయో వాటి ప్రక్కన మనం ఏం పెడతాము అంటే కర్మకారక అనేది మనము పెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. राम ने रावण को बाण से मारा. राम ने रावण को बाण से मारा అంటే ఇక్కడ ఏంటి చెప్పండి. చూడండి, రావణ్ అనేది కర్మ, రాముడు అనేవాడు కర్త, రావణ్ అనేవాడు కర్మ. సో ఇక్కడ రావణ్ అనేవాడు ప్రాణం ఉంది కాబట్టి అతని పక్కన ఏం పెట్టాము చూడండి, కో పెట్టాం. ఏం పెట్టాము? కో పెట్టాం. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కర్మకారక్ అనేది కూడా నేపథ్యానికి విభక్తి సహితంగా విభక్తి రహితంగా వస్తుంది. ఎప్పుడు విభక్తి సహితంగా వస్తుంది? ఏవైతే గౌణ కర్మలు ఉన్నాయో, గౌణ కర్మ అంటే అర్థమైతే చెప్పండి, జీవధారి ప్రాణవాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రక్కన ఏమొస్తుంది అంటే కో వస్తుంది. అప్రాణివాచక వస్తువుల పక్కన కో అనేది రాదు. అయినప్పటికీ అక్కడ కర్మకారక ఉన్నట్టే మనం ఊహించుకోవాలి, శూన్యంగా ఉంటుంది. సో కర్మకారక, కర్తకారక అంటే కర్త ప్రక్కన వచ్చేది, కర్మకారక అంటే కర్మ ప్రక్కన వచ్చేది. ఈ రెండు కూడా నామవాచకాలు గుర్తుంచుకోండి. ఇక్కడ మూడవ కారకమైనటువంటి కరణకారక. కరణకారక అంటే ఉపకరణము. ఉపకరణం అంటే పనిముట్టు. ఉపకరణం అంటే అర్థం చెప్పండి, పనిముట్టు. కరణకారక సే సే కరణకారక్. సే సే అంటే తో అని అర్థం. సే అంటే తో అని అర్థం. ఏదైతే మనకు చూడండి, మొదటి ఎగ్జాంపుల్లో రామ్నే రావణ్ కో బాన్ సే మారా. చూడండి, బాన్ సే, బాన్ అనేది ఉపకరణం. దేంతో చంపాడు? బాణంతో చంపాడు. మై కలం సే లిఖతా హూ, దేంతో రాస్తున్నాను? పెన్నుతో రాస్తున్నాను. కలం సే లిఖతా హూ, కలం సే లిఖతా హూ. సో ఏవైతే పనిముట్లు అనేవి ఉన్నాయో, పనిముట్లు ప్రక్కన వచ్చినటువంటి ప్రత్యయాన్ని ఏమంటాము అంటే కరణకారక్ అంటాము. గుర్తుంచుకోండి. మై కలం సే లిఖతా హూ, రామ్నే రావణ్ కో బాన్ సే మారా. ఓకే, ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే కర్ణకారకాలు అని చెప్పేసి అంటాం. కర్ణకారకం అంటే ఉపకరణము. ఉపకరణం అంటే పనిముట్టు. పనిముట్టు అంటే మనం ఆ పనిని చేయడానికి ఉపయోగించే పరికరము అని అర్థం. పనిని చేయడానికి ఉపయోగించే పరికరము అని చెప్పేసి అర్థం. సో ఆ పని చేయడానికి ఉపయోగించే ఉపకరణం అనేది కూడా ఒక నామవాచకమే. కారకం అంటే బేసిక్ పాయింట్ ఏంటని చెప్పాను. కారకము అంటే గుర్తుంచుకోండి, నామవాచకం యొక్క రూపాంతరము. నామవాచకం అనగా సర్వనామం కూడా మన మైండ్లో ఉండాలి. సో అంటే నామవాచకాల ప్రక్కనే వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా. కర్త పక్కన వస్తే కర్తకారక అంటాము, కర్మ పక్కన వస్తే కర్మకారక అంటాము. ఏదైతే ఉపకరణం ఉందో, పని చేయడానికి ఉపయోగించే ఉపకరణం ఏదైతే ఉందో ఆ ఉపకరణం ప్రక్కన వచ్చినటువంటి సేన్ ఏమంటాం చెప్పండి, కర్ణకారక అని చెప్పేసి అంటాం. ఇక్కడ నాలుగవది సంప్రదాన కారక. ఇది కూడా మనకి ఏమంటాము అంటే కేలియే, కే వాస్తే కో. ఇక్కడ కూడా కో వచ్చింది, మీరు అది గమనించాలి. సంప్రదాన కారకంలో ప్రత్యయం చెప్పండి, కేలియే, కే వాస్తే కో. మేషంలో మరి కర్మకారకలో కూడా కో ఉంది, సంప్రదాన కారకలో కూడా కో ఉంది. మరి ఏది కర్మకారకు ఏది సంప్రదాన కారకు అంటే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ విషయాన్ని. ఇక్కడ సంప్రదానము అంటే అర్థం ఏంటంటే ఎవరో ఒకరి గురించి అని అర్థం. దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనము వాక్య రూపాల్లోకి వెళ్ళినట్లయితే వాక్యాల్లో వికర్మక వాక్యాలు ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఏంటండి ద్వికర్మక వాక్యం? ద్వికర్మక వాక్యం అంటే అర్థం ఇక్కడ ఉంది. ద్వి అంటే రెండు, కర్మ అంటే కర్మలు, దో కర్మ. एक वाक्य में निहित है तो उन्हें क्या कहते हैं, द्विकर्मक वाक्य कहते हैं. ఒకే వాక్యంలో రెండు కర్మలు ఉంటాయి. ఒకే వాక్యంలో రెండు కర్మలు ఉంటాయి. నాన్నగారు పిల్లవాడికి డబ్బులు ఇచ్చారు. నాన్నగారు పిల్లవాడికి
డబ్బులు ఇచ్చారు. చూసారు అక్కడ పిల్లవాడు అనేది ఒక కర్మ, డబ్బులు అనేది ఒక కర్మ. అంటే అక్కడ ఏంటని చెప్పండి, ముఖ్య కర్మ ఉంది, గౌణ కర్మ ఉంది. ముఖ్య కర్మ అంటే అర్థం ఏంటి చెప్పండి, ప్రాణమైనటువంటి డబ్బు. గౌణ కర్మ అంటే అర్థం ఏంటి చెప్పండి, ప్రాణమైనటువంటి పిల్లవాడు. చూడండి, పితాజీ బच्चे को पैसे दिए. ఓకేనా, పితాజీ నే बच्चे को पैसे दिए. చూడండి, పితాజీనే బच्चे को पैसे दिए. ఈ బच्चे అనేది ఏం చెప్పండి, ఇదొక కర్మ. పైసే అనేది ఏం చెప్పండి, ఇదొక కర్మ. ఇందులో ప్రాణం ఉండేది బచ్చే, ప్రాణం లేనిది పైసే. అయితే ఇక్కడ అందుకే ప్రాణం ఉండేదాని ప్రక్కనే కో పెట్టాడు. ఇటువంటి రెండు కర్మలు ఉండేటప్పుడు మొదటి పదానికి లేదా ప్రాణం ఉండేదానికి పెట్టినటువంటి కో ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమంటామంటే సంప్రదాన కారకము అంటారు. ఏంటంటారండి, సంప్రదాన కర్మ. ఇది గౌణ కర్మ, గుర్తుంచుకోండి. గౌణ కర్మ అంటే అర్థం ఏంటంటే సెకండరీ, ముఖ్యమైనది కాదు. ముఖ్య కర్మ ఇదే. అలాగే गरीबों को भोजन दो. చూడండి, ఇక్కడ తుమ్ కర్త ఎవరు అవుతారు, తుమ్ గరీబోం కో భోజన దో. నువ్వు పేదవాళ్ళకి అన్నం పెట్టు, భోజనం ఇవ్వు. ఇక్కడ పేదవాళ్ళు గరీబోం, ఇది ముఖ్య కర్మ కాదు, గౌణ కర్మ. భోజన్ అనేది చెప్పండి ముఖ్య కర్మ. సో ఇక్కడ చూడండి, సందర్భాల్లో ఏవైతే ద్వికర్మక వాక్యాలు ఉన్నాయో అందులో మనకి వచ్చినటువంటి గౌణ కర్మ ప్రక్కన పెట్టినటువంటి కోని మనం ఏమంటాము అంటే సంప్రదాన కారక అంటాం. సంప్రదానం అంటే ఎవరి గురించి చేయడం, ఎవరి గురించి అని అర్థం వచ్చేదాన్ని సంప్రదానం అంటాం. ఎవరో ఒకరి కొరకు అనే అర్థం వచ్చేది, దాన్ని ఏమంటామంటే సంప్రదానం అంటాం. సో అక్కడ మనం ఏమంటే హిందీలోని ఏవైతే ద్వికర్మక వాక్యాలు ఉన్నాయో ద్వికర్మక వాక్యాలు ఉండేటప్పుడు ఏదైతే గౌణ కర్మ ఉందో గౌణ కర్మ ప్రక్కన వచ్చినటువంటి కోని మనం ఏమంటామంటే సంప్రదాన కారక కో అంటాము. ముఖ్య కర్మ ప్రక్కన ఎటువంటి కో అనే ప్రత్యయము రాదు, అవి విభక్తి రహితంగా ఉంటాయి. ముఖ్య కర్మే మెయిన్, దాని ప్రక్కన ఏముంటుందంటే ఏ విభక్తి ఉండదు. సో ఈ విధంగా మనకి రెండు కర్మలు వచ్చేటప్పుడు సంప్రదాన కారకం అనేది వస్తుందని మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మొదటి 4 కారకాలు, మనకు కూడా 8 కారకాల్లో మొదటి 4 కారకాలు కర్తకారకు, కర్మకారకు, కరణకారకు, సంప్రదాన కారకు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ 4 కూడా గుర్తుంచుకోండి. సంప్రదాన కారకము కేలియే కో కూడా దేని పక్కన వస్తాయి, నామవాచకం పక్కన వస్తాయి. చూడండి, రామ్ అనేవాడు నామవాచకం, బచ్చే అనేవాడు నామవాచకం, గరీబోం అనేవాడు నామవాచకం. నామవాచకం ప్రక్కనే వస్తాయి, గుర్తుంచుకోండి. కారక అనగానే మన మైండ్లో ఏం మెదలాలంటే నామవాచకం ప్రక్కనే వస్తాయి అని మనం చాలా జాగ్రత్త. ఎందుకంటే పదే చెప్తున్నాను, ఈ కారకాలతో వచ్చినటువంటి ప్రత్యయాలే కొన్ని సంబంధ బోధకులు కూడా వస్తాయి. అందుకే సంబంధ బోధకు చెప్పినప్పుడు ఆ అంశం వేరేగా ఉంటుంది, కారకం చెప్పినప్పుడు ఈ అంశం వేరేగా ఉంటుంది. రెండింటికి మధ్య తేడా కూడా ఉంది, అది కూడా మనం గమనించాలి. అందుకే కారకం అనేది నామవాచకము లేదా సర్వనామం యొక్క ఒక రూపాంతరము. నామవాచకము లేదా సర్వనామం యొక్క రూపాంతరం అని మన మైండ్లో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. మిగిలిన 4 కారకాలు రేపు క్లాసులో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.